హాయ్ పిల్లలు, ఈరోజు మనం ఉపసమితులను గురించి నేర్చుకుందాం. ఉదాహరణకు కొన్ని సమితులను తీసుకుందాం. సమితి A ఈక్వల్ టు 1, 3, 5, 7, 18. సమితి B ఈక్వల్ టు 1, 7, 18. సమితి C ఈక్వల్ టు 18, 7, 1, 19. ఇప్పుడు ఈ సమితులకు ఉపసమితుల గురించి మాట్లాడుకుందాం, సరేనా? నా మొదటి ప్రశ్న ఏమిటంటే, సమితి B అనేది సమితి Aకు ఉపసమితి లేదా సబ్సెట్ అవుతుందా? సెట్ B అనేది సెట్ Aకు సబ్సెట్ అవ్వాలంటే సమితి Bలోని అన్ని మూలకాలు కూడా సమితి Aలో ఉండాలి. అర్థమైందా? ఇక్కడ Bలోని అన్ని మూలకాలు కూడా సమితి Aలో ఉన్నాయి కాబట్టి B అనేది Aకు ఉపసమితి అవుతుంది. దీనినే B సబ్సెట్ Aగా రాయవచ్చు. ఇది సబ్సెట్కి గుర్తు. అంటే B ఈజ్ సబ్సెట్ ఆఫ్ A. Bలోని ప్రతి ఎలిమెంట్ Aలో ఉన్నది కాబట్టి B అనేది Aకు సబ్సెట్. అంతేకాకుండా B అనేది Aకు స్ట్రిక్ట్ సబ్సెట్. ఎందుకంటే Bలోని ప్రతి మూలకం Aలో ఉన్నది మరియు Aలోని ప్రతి ఎలిమెంట్ Bలో లేదు. B Aకు సమానం కాదు కాబట్టి B స్ట్రిక్ట్ సబ్సెట్ A అవుతుంది. స్ట్రిక్ట్ సబ్సెట్ అంటే ఈక్వల్ కాదు అని అర్థం. దీని అర్థం Bలోని ప్రతి మూలకం Aలో ఉంటుంది కానీ Aలోని ప్రతి మూలకం Bలో ఉండదు. B is a strict subset of A. A సబ్సెట్ A అని రాయవచ్చు ఎందుకంటే ఏ సమితి అయినా ఆ సమితి ఉపసమితి అవుతుంది. అలాగే Aలో ఉన్న ప్రతి మూలకం Aలో ఉన్నట్టే కదా, కాబట్టి దీనిని A స్ట్రిక్ట్ సబ్సెట్ A అని రాయలేము. ఇది ఫాల్స్ అవుతుంది. ఇదే విధంగా B సబ్సెట్ C అవుతుందా? చెప్పండి మీరు. Bలో ఎలిమెంట్స్ 1, 7 అలాగే 18 Cలో కూడా ఉన్నాయి కాబట్టి B సబ్సెట్ C అవుతుంది. అంటే Bలోని ప్రతి మూలకం Cలో కూడా ఉంది మరియు C సబ్సెట్ A అవుతుందా? చూడండి, 18 C మరియు Aలో కూడా ఉంది, 7 C మరియు Aలో కూడా ఉంది, 1 C మరియు Aలో కూడా ఉంది, 19 Cలో మాత్రమే ఉంది, Aలో లేదు. అవునా? కాబట్టి C సబ్సెట్ A అవ్వదు, అంటే ఫాల్స్. B సబ్సెట్ C అవుతుంది. అలాగే B స్ట్రిక్ట్ సబ్సెట్ C అవుతుంది. వీటిని రివర్స్లో చెప్పాల్సి వస్తే A అనేది Bకు సూపర్ సెట్ అవుతుంది. అంటే A సూపర్ సెట్ B. ఇది సూపర్ సెట్కి సింబల్. దీని అర్థం సమితి A అనేది సమితి Bలోని అన్ని మూలకాలను కలిగి ఉంటుంది. సమానంగానే కాదు, A అనేది ఎక్కువ మూలకాలను కూడా కలిగి ఉండవచ్చు. దీన్ని చూస్తే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ లాగా అనిపిస్తుంది కదా? అవును. అలాగే A అనేది Bకి స్ట్రిక్ట్ సూపర్ సెట్ అవుతుంది. అంటే A స్ట్రిక్ట్ సూపర్ సెట్ B. దీని అర్థం A అనేది Bలోని మూలకాలను కలిగి ఉంటుంది కానీ A Bకు సమానం కాదు కాబట్టి A స్ట్రిక్ట్ సూపర్ సెట్ B. సబ్సెట్ అంటే ఏమిటో, సూపర్ సెట్స్ అంటే ఏమిటో, అలాగే స్ట్రిక్ట్ సబ్సెట్ అంటే ఏమిటో, స్ట్రిక్ట్ సూపర్ సెట్ అంటే ఏమిటో బాగా అర్థమైంది కదా? మరిన్ని ఉదాహరణలు నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం.